ఇప్పుడు కొంతమంది జనాలు ఉరుకుతున్నారు ఉరకట్లేదా? కొంతమంది కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నారా లేదా? కొంతమంది పిల్లలు మమ్మీ 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 డాడీ డాడీ అని అరుస్తూ ఉన్నారా లేదా? కానీ బాబు ఇవన్నీ నేను చెప్తున్నానంటే అంటే అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారన్నమాట. ఇలా భయపడుతూ ఉన్నాడన్నమాట. అయితే ఈ బాబు చిన్నపిల్లగాడు కదా, ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదన్నమాట. సడన్గా ఏం జరిగిందంటే అక్కడ దూరంలో ఒక చిన్న బాబు ఉన్నాడన్నమాట. ఆ చిన్న బాబుకి ఆ బాంబు పేలినప్పుడు ఇక్కడ ఈ కాలు కట్ అయిపోయిందన్నమాట. కాలు కట్ అయిపోయి కింద పడి ఏడుస్తున్నాడన్నమాట. వాళ్ళ పేరెంట్స్ ఆ బాంబు గొడవలో పారిపోయారన్నమాట. ఉరికారన్నమాట. ఈ బాబుకి పేరెంట్స్ ఎవరో తెలియట్లేదు, ఏడుస్తుంటే అప్పుడు ఈ చిన్న వీడు ఏం చేస్తాడంటే 8th క్లాస్ వాడు చాక్లెట్స్ గురించి ఏం పట్టించుకోలేదు. రూపాయి ఇచ్చేసాడు కొట్టోడికి, రూపాయి దొరకలేదు, రూపాయి కొట్టోడికి ఇచ్చాడు, చాక్లెట్ ఏం తీసుకోలేదు. సడన్గా ఆ బాబుని చూసరికి ఏం చేశాడంటే తన సైకిల్ ఏం పట్టించుకోలేదు, ఉరుక్కుంటూ ఏం చేశాడంటే ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్ళి గట్టిగా వాడిని పట్టుకొని వాడిని తీసుకొచ్చి కొట్లో తీసుకొచ్చామన్నమాట. కొట్లో తీసుకొచ్చి ఇంకా చాలాసేపు అయ్యేసరికి జనాలంతా వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారు, అంబులెన్స్లు వచ్చి ఓయి మన సౌండ్ అవుతుంది తెలుసు కదా, ఓయి సౌండ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ బాబు ఎప్పుడైతే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారన్నమాట. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిద్దామన్నమాట. వాళ్ళ అమ్మకి ఈ విషయం న్యూస్లో చూస్తామని టెన్షన్ పుట్టిందన్నమాట. వాళ్ళ మమ్మీ ఏమడిగిందంటే వీడు డోర్ కొట్టంగానే వాళ్ళ మమ్మీ తలుపు తీసిందన్నమాట. తలుపు తీయడంతోనే ఎవరు కనపడ్డారంటే ఫస్ట్ వీడు కనపడ్డారన్నమాట. వాళ్ళ మమ్మీ అరే వచ్చావు నాయన అని గట్టిగా వాటిస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే వీడున్నాడో వీడి వెనక ఇంకోటి ఎవడున్నాడు అనమాట. వీడిని వాటేసుకుని చూసరికి కింద పొట్టాడు అన్నమాట. మరి ఎవడరా వీడు అనేసరికి అప్పుడు చెప్తాడన్నమాట. ఏం చెప్తాడంటే మమ్మీ ఇలా జరిగింది, నేను కరెక్ట్ కొట్లోకి వెళ్ళాను, చాక్లెట్ తీసుకునే లోపు సడన్గా బాంబు పేలింది. అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. కొంతమంది అయితే భయపడి పారిపోతున్నారు, కొంతమంది అయితే ఎవరిని పట్టించుకోలేదు. చాలా మంది ఈవెన్ ఈ బాబు ఉన్నాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉరికారు. ఇక్కడ ఎవరు ఆ బాబు గురించి కేర్ తీసుకోవడానికి, ఆ బాబు గురించి పట్టించుకోవడానికి ఎవరు లేరు. మమ్మీ నాకెందుకో వాడిని తీసుకోవాలనిపించింది, నేను తీసుకొచ్చాను మమ్మీ అని చెప్పాడన్నమాట. అప్పుడు వాళ్ళమ్మ వాడిని ఇంకా గట్టిగా వాటేసుకొని ఏడ్చి అప్పుడు వాడికి ముద్దులు పెట్టిందన్నమాట. ఈరోజు నా కొడుకు అని చెప్పి వాడిని తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి స్టార్ట్ చేసింది. ఓకేనా? ఇది ఏంటది నిజమైన కథ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీని గురించి నేనేం చెప్పాలనుకున్నా అంటే ఎక్కడ ఏ పరిస్థితిలో ఎవ్వరు పట్టించుకోవడానికి లేనప్పుడు, ఎవ్వరు దాని గురించి కేర్ తీసుకోవడానికి లేనప్పుడు మనం స్టెప్ వేయాలి. ఓకేనా? ఎవరు దేని గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి, ఎవరు పట్టించుకోనప్పుడు, ఎవరు దేని గురించి కేర్ తీసుకున్నప్పుడు ఆ విషయం గురించి మనం కూడా ఇప్పుడు ఆ పిల్లగాడు కూడా పారిపోయాడు అనుకో, ఈ చిన్నబాబు కూడా అందరిలో పడి చనిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈ చిన్నబాబు బతికాడు ఎవరి వల్ల? ఈ 8th క్లాస్ వాడు కేర్ తీసుకోవడం వల్ల. ఓకేనా? సరేనా? రేపు మనం ఎక్కడ కనపడ్డా కానీ, లేకపోతే మన ఇంట్లో పరిస్థితి అయినా సరే, మనం చదువుకునే పరిస్థితి అయినా సరే,